హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే 2025లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్, కీలకమైనటువంటి తీర్పుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి లిస్ట్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఏంటో చూసిన తర్వాత వి విల్ డిస్కస్ వన్ బై వన్. ఈ వీడియోలో మనం ఈ యొక్క 6 జడ్జ్మెంట్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఈ యొక్క స్పీకర్ యొక్క అధికారాలు. మనకు తెలిసినటువంటి విషయమే, తెలంగాణలో ఎస్పెషల్లీ పార్టీ డిఫెక్షన్ ఆ ఇష్యూ అనేది సుప్రీంకోర్టులో ఉంది. మరి సుప్రీంకోర్టులో ఈ యొక్క స్పీకర్కు ఉన్నటువంటి పవర్స్ గురించి డిస్కషన్ వచ్చినటువంటి నేపథ్యంలో మరి యొక్క స్పీకర్ యొక్క కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ అంటే రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఏ విధంగా ఉంటుంది అని డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఏదైతే కనుక మొత్తం సీట్లలో 25% ఆఫ్ ద సీట్స్ అనేవి అంటే రిజర్వ్డ్ ఉండాలి, అంటే ఎవరికైనా పూర్ పీపుల్ రిజర్వ్ చేయాలి పూర్ పీపుల్కి. అట్లాంటిది మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అప్లై అవ్వదని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ డీటెయిల్స్ చెక్ చేద్దాం. అలానే నో టైమ్ లైన్స్ ఫర్ అసెంట్, అంటే ఏదైనా బిల్ అనేది గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఎస్పెషల్లీ గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కావాలని ఈ యొక్క అన్డ్యూ డిలే జరుగుతుంది కదా, తమిళనాడు విషయంలో మనం చూసాం. దాని గురించి ఇదివరకు సుప్రీంకోర్టు కొన్ని టైం లైన్ ఫిక్స్ చేసింది. మళ్ళీ మొన్న ఏమన్నదంటే మేము అలా టైం లైన్ ఫిక్స్ చేయలేము, కాకపోతే ఈ యొక్క గవర్నర్ తన దగ్గరికి ఏదైనా బిల్ వచ్చినప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తన నిర్ణయాన్ని తెలపాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పారు. అలానే స్టే డాగ్స్ సాగా, ఈ యొక్క స్టే డాగ్స్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కామెంట్ ఏంటి? దాంతోపాటు అరావలి హిల్స్ ప్రొటెక్షన్, మనకు తెలుసు అరావలి హిల్స్ విషయంలో సుప్రీంకోర్టు ఫారెస్ట్ అన్న డెఫినేషన్ని ఈ యొక్క వైడెన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క యూనిఫామ్గా అరావలి పర్వతాల మొత్తానికి కూడా ఒక యూనిఫామ్ హైట్ అనేది, అంటే ఏది అరావలి కొండ ప్రాంతాల్లోకి వస్తుంది అన్న దాని గురించి కూడా ఒక యూనిఫామ్ హైట్ డెఫినేషన్ కూడా ఇచ్చింది. అలానే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 గురించి కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఏంటి? ఈ 6 ఈ యొక్క జడ్జ్మెంట్స్ మనం డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. సో మన కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఆఫ్ ద స్పీకర్, ఏదైనా ఆ యొక్క ఎస్పెషల్లీ 10th షెడ్యూల్ విషయంలో సుప్రీంకోర్టు అంటే మనకి ఏం చెప్పిందంటే, స్పీకర్ జనరల్గా మనకు తెలుసు డిస్క్వాలిఫికేషన్ విషయంలో మనకి ఒక డిస్క్వాలిఫికేషన్ ఏమో మనకి ప్రెసిడెంట్ చేస్తాడు, ఇంకో డిస్క్వాలిఫికేషన్ మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్ చేస్తారు. ఆర్టికల్ 102 క్లాస్ 1, ఆర్టికల్ 102 క్లాస్ 2. స్పీకర్ చేసేటటువంటి డిస్క్వాలిఫికేషన్ మనం జనరల్గా డిస్క్వాలిఫికేషన్ అండర్ 10th షెడ్యూల్ అంటుంటాం మనం. ఓకే, ఈ విషయంలో స్పీకర్కు ఉన్నటువంటి అటానమీ అంటే ఏదైతే కనుక స్వతంత్రత ఉందో అది కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ కాదు, అంటే అది కంప్లీట్గా స్పీకర్ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. స్పీకర్ కూడా విత్ ఇన్ టైమ్ లైన్లో రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసింది. సో ఇక్కడ మనకి స్పీకర్ ఏమంటే సుప్రీంకోర్టు స్పీకర్ యొక్క కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ అనేది ఎస్పెషల్లీ స్పీకర్ డిలే చేసినప్పుడు లేదా ఈ యొక్క డిస్క్రిమినేషన్గా యాక్ట్ చేసినప్పుడు, అంటే బయాస్డ్గా యాక్ట్ చేసినప్పుడు అప్పుడు జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వచ్చు అని చెప్పేసి 10th షెడ్యూల్ పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. 10th షెడ్యూల్ అంటే మనకి డిస్క్వాలిఫికేషన్ అండర్ డిఫెక్షన్ గురించి చెప్తుంది. అండ్ 10th క్వాలిఫికేషన్ అనేది మనకి ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనం ఇంక్లూడ్ చేసామనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అలానే ఈ యొక్క స్పీకర్కు ఉండేటటువంటి లేదా పార్లమెంట్లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే చైర్మన్ కానీ స్పీకర్ కానీ వీళ్ళకుండే పవర్స్ ఆర్టికల్ 122లో చెప్తారు. అలానే స్టేట్ లెవెల్ అసెంబ్లీలో స్టేట్ లెజిస్లేచర్లో యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్కు ఉండే పవర్స్ అనేవి మనకి ఆర్టికల్ 212లో ఉన్నాయి. ఇక్కడ మనకి స్పీకర్ జనరల్గా ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాబట్టి ఇంత డిస్కషన్. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీ అనేది ఏ సందర్భంలో కూడా కాన్స్టిట్యూషన్ని మిస్యూజ్ చేయొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. సుప్రీంకోర్టు ఏమంటున్నారు ఇక్కడ, స్పీకర్కి ఫంక్షనల్ అటానమీ అంటే తన యొక్క పని విషయంలో ఆ స్వతంత్రత అటానమీ ఉంటుంది, కాకపోతే స్పీకర్ విల్ నాట్ ఎంజాయ్ ద అబ్సల్యూట్ ఇమ్యూనిటీ, అంటే కంప్లీట్గా రాజ్యాంగం నుండి రక్షణ అనేది ఉండదు అని చెప్పేసి. అండ్ ఎప్పుడైనా సరే స్పీకర్ మాలఫైడ్ ఫంక్షన్ అంటే దురభిప్రాయంతో పనిచేసిన, కాన్స్టిట్యూషనల్ వైలేషన్ రాజ్యాంగాన్ని యొక్క ఉల్లంఘించిన, అన్రీజనబుల్ డిలే అంటే మనకి అవసరం లేనటువంటి డిలే జరిగిన ఇట్లాంటి సందర్భాలలో కోర్టు ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ అనేది ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ సబ్వర్షన్ అంటే కాన్స్టిట్యూషనల్ మిస్యూజ్కి అదొక కారణం కాకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. నెక్స్ట్ సెకండ్ జడ్జిమెంట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నాట్ అప్లై టు మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మనకు ఆల్రెడీ తెలుసు మైనారిటీల యొక్క ఎడ్యుకేషన్ ఓకే అండ్ కల్చరల్ రైట్స్ ప్రమోషన్ కోసం అని చెప్పేసి ఆర్టికల్ 29 ఉంది. ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రమోషన్ కోసం ఆర్టికల్ 30 ఉంది. ఈ యొక్క ఆర్టికల్ 30 ప్రకారం మైనారిటీలు తమ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని మైనారిటీ రైట్స్ని వాళ్ళు ప్రమోట్ చేయొచ్చు.
సో సుప్రీంకోర్టు ఈ సందర్భంలో మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మన ఇండియన్ సొసైటీలో డైవర్సిటీని అంటే భిన్నత్వాన్ని పెంచేటటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఇట్లాంటి వాటికి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో 2009లో మనం తీసుకొచ్చాం కదా, యాక్ట్ అనేది యూనిఫామ్గా అంటే అన్ని సంస్థలకు అప్లై చేసినట్టు మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్కి కూడా అప్లై చేయడం అనేది కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, సో జ్యుడిషియల్ రిటరేషన్ సుప్రీంకోర్టు ఒక రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్కి అప్లై చేయలేమని చెప్పింది. ఆర్టికల్ 30 క్లాస్ 1 ప్రకారము మైనారిటీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయొచ్చు, అలానే అడ్మినిస్ట్రేషన్ కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది యాక్ట్ అనేది రైట్ టు ఎడ్యుకేషన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చాం ఆర్టికల్ 21A. దీన్ని మనం 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో అంటే 25% రిజర్వేషన్ పూర్ పీపుల్కి ఏదైతే ఉందో అది మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్కి అప్లికబుల్ కాదు. అలా అప్లికబుల్ చేస్తే కనుక ఆర్టికల్ 30 వైలేషన్ జరుగుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ అనమాట. సో మైనారిటీలు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఎంజాయ్ చేస్తున్నారు. అట్లాంటి టైంలో వేరే చట్టాలు అవి ప్రజల యొక్క వెల్ఫేర్ కోసం తీసుకొచ్చినప్పటికీ కూడా అవి ఈ కాన్స్టిట్యూషన్లో మైనారిటీకి ఇచ్చినటువంటి రక్షణని అవి ఓవర్ రూల్ చేయలేవు అని చెప్పేసి సుప్రీంకోర్టు యొక్క అబ్జర్వేషన్ అన్నమాట. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కీ రీజనింగ్ ఏంది, యూనిఫార్మిటీ కెనాట్ ఓవర్ రైడ్ కాన్స్టిట్యూషనల్ డైవర్సిటీ. అంటే కాన్స్టిట్యూషన్ యొక్క భిన్నత్వంలో ఏకత్వం ప్రమోట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అందరికీ అన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అప్లై చేయాలన్నటువంటి లాజిక్ అనేది ఓవర్ రూల్ చేయలేదు అని చెప్పేసి. నెక్స్ట్ థర్డ్ వన్, నో టైమ్ లైన్ ఫర్ అసెంట్. అంటే ఏదైనా ఒక బిల్ మనకు తెలుసు స్టేట్ లెవెల్లోనైతే కనుక స్టేట్ లెజిస్లేచర్ ఒక బిల్ని ఆమోదించిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. అలానే సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్ బిల్లును ఆమోదించిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఇదివరకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇలా గవర్నర్ దగ్గర కానీ ప్రెసిడెంట్ దగ్గర కానీ ఎక్కువసార్లు గవర్నర్ దగ్గర అన్నెసరీ డిలే జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి ఒక టైం లైన్ విధించిందనమాట. అంటే ఈ టైం లైన్ లోపల మీరు యాక్ట్ అవ్వాలని చెప్పేసి. మళ్ళీ సుప్రీంకోర్టు తన డిసిషన్ని వెనక్కి తీసుకుంటూ ఏం చెప్తున్నారు, నో టైమ్ లైన్ ఫర్ అసెంట్. అంటే గతంలో ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ ఏదైనా బిల్ని ఆమోదించడం కానీ, ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ ఏదైనా బిల్లుని ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ కోసం రిజర్వ్ చేయడం కానీ ఇట్లాంటి విషయాలలో విధించినటువంటి టైం లైన్ని మళ్ళీ సుప్రీంకోర్టు తీసివేయడం జరిగింది. ఓకే, ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఈ ఫిక్స్డ్ టైం లైన్ ఏదైతే ఉందో అది తీసేయడం జరిగింది. అండ్ ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క గవర్నర్ పైన ప్రెసిడెంట్ పైన ఎలాంటి టైం లైన్ లేనప్పటికీ కూడా ఎక్సెస్ డిలేలు జరగకూడదు. అలా డిలే జరిగినట్టయితే కనుక ఫెడరలిజం, సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి అండ్ గవర్నెన్స్, ప్రజా పరిపాలన కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. కాకపోతే ఇలాంటి టైం లైన్ లేనప్పుడు ఈ యొక్క గవర్నర్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఎక్సెస్ డిలే చేసే అవకాశం ఉంది అండ్ ఖచ్చితంగా సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి గతంలో సుప్రీంకోర్టు పెట్టినటువంటి టైం లైన్సే బాగుండే అనేటటువంటి ఒపీనియన్ ఉంది చాలా ఎక్స్పర్ట్స్లో. ఇక్కడ కాన్స్టిట్యూషన్ డాక్ట్రైన్స్ అప్లై చేసినవింది కాన్స్టిట్యూషన్ మొరాలిటీ, ఎందుకంటే గవర్నర్ వ్యవస్థ కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఈ విలువల్ని రెస్పెక్ట్ చేయాలి కదా. అలానే ఎయిర్ అండ్ అడ్వైస్ ప్రిన్సిపల్, అంటే ఈ యొక్క గవర్నర్ దగ్గరికి ఏదైనా బిల్లు పోయినప్పుడు అంటే మంత్రిమండలి సలహా మేరకే పోతుంది కాబట్టి వాళ్ళ సలహాని ఫాలో అయ్యి ఆ బిల్లుని పైన సాధ్యమైనంత మట్టుగా గవర్నర్ యాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ గవర్నర్ యాక్ట్ అవ్వకపోతే ప్రభుత్వానికి వైలేషన్ ఉన్నట్టే కదా. ఆ ప్రభుత్వం ఎవరి చేత ఎన్నుకోబడింది, ప్రజల చేత ఎన్నుకోబడింది అన్నట్టే కదా. అంటే డెమోక్రసీకి అగెనిస్ట్గా వెళ్తున్నట్టే కదా. సో ఇట్లాంటివి జరగకపోతే బెటర్ అని చెప్పేసి సుప్రీంకోర్టు అడ్వైజ్ ఇచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, స్ట్రే డాగ్ సాగా. మనకి వీధి కుక్కల విషయం. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఏంటంటే మనం హ్యుమానిటీ అంటే డాగ్స్కి హ్యుమానిటీగా ట్రీట్ చేయాలి. అయినప్పటికీ కూడా మనుషుల యొక్క రైట్ టు లైఫ్ అనేది చాలా ప్రొటెక్షన్ ఇవ్వబడింది. కాబట్టి మనుషుల యొక్క రైట్ టు లైఫ్ యొక్క ఈ ప్రొటెక్షన్ని కాపాడేటటువంటి విషయంలో ఈ స్ట్రే డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టెరిలైజ్ చేయడం కానీ, వాటిని తీసేయడం కానీ, ఒక ఏరియాలు ఉంటే వాటిని పట్టుకొని వాటిని షెల్టర్ హౌస్లోకి తరలించడం కానీ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ మధ్యలో స్ట్రే డాగ్ యొక్క ఇష్యూ అనేది చాలా ఎక్కువ అవుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఓకే, రైట్స్ మనకి రైజింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ స్ట్రే డాగ్ అటాక్ లీడింగ్ టు లిటిగేషన్ బిట్వీన్ ద పబ్లిక్ సేఫ్టీ అండ్ యానిమల్ వెల్ఫేర్ యాక్టివిజం. సో పబ్లిక్ సేఫ్టీయా యానిమల్ వెల్ఫేరా అన్నప్పుడు సుప్రీంకోర్టు పబ్లిక్ సేఫ్టీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చింది అని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి ఆర్టికల్స్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్
అండ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ 1960 అండ్ యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్. సుప్రీంకోర్టు అప్రోచ్ ఏంటంటే హ్యూమన్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఆర్టికల్ 21 ప్రకారం. సో యానిమల్స్ పైన యానిమల్స్ పైన హ్యూమన్ లైఫ్ మనకి ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనకి యానిమల్స్ పైన కంపాషన్ అవసరమే, బట్ ఆ కంపాషన్ అనేది పబ్లిక్ సేఫ్టీని ఓవర్ రూల్ చేసేటట్టు ఉండద్దు. కాబట్టి ఒక సైంటిఫికల్గా హ్యూమెన్ అప్రోచ్తోని డీసెంట్రలైజ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఈ యొక్క స్టే డాగ్స్ని కంట్రోల్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో యానిమల్ వెల్ఫేర్ అనేది కాన్స్టిట్యూషన్ వాల్యూ బట్ నాట్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ. హ్యూమన్ వాల్యూని పరంగా బట్టి యానిమల్ వాల్యూస్ని మనం కాపాడలేమని చెప్పి సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ అనమాట స్టే డాగ్స్ విషయంలో, వీధి కుక్కల విషయంలో. నెక్స్ట్ ఆరావళి హిల్స్ ప్రొటెక్షన్. యాక్చువల్లీ ఆరావళి హిల్స్ అనేవి మనకి ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్. ఈ ఆరావళి మౌంటైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే థర్డ్ డిజర్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ కాకుండా ఆరావళి పర్వతాలు కాపాడుతున్నాయి. అండ్ ఆరావళి పర్వతాల వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కూడా జరుగుతుంది. అండ్ బయోడైవర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆరావళి పర్వతాలు క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఆరావళి పర్వతాలని శాండ్ మైనింగ్ కోసం కానీ వేరే మినరల్ మైనింగ్ కోసం కానీ ఇల్లీగల్గా ఈ యొక్క ఆరావళి పర్వతాలను డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ఆరావళి మౌంటైన్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం కొన్ని గైడ్ లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సిట్యుయేషన్లో ఆరావళి మౌంటైన్స్ విషయంలో హైట్ రూల్ కూడా తీసుకురావడం జరిగింది సుప్రీంకోర్టు. దాని గురించి మన ఛానల్లోనే సపరేట్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం, ఆరావళి మౌంటైన్స్ అండ్ సుప్రీంకోర్టు అని చెప్పేసి. సో ఇల్లీగల్ మైనింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పాన్షన్ అనేది ఆరావళి ఎకోసిస్టమ్ని థ్రెటన్ చేస్తుంది. అండ్ ఆరావళి మౌంటైన్స్ అనేవి ఓల్డ్ ఫౌండ్లెండ్ మౌంటైన్స్. అండ్ ఆరావళి మౌంటైన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ ప్రకారం ఈ యొక్క సుప్రీంకోర్టు ఆరావళి మౌంటైన్స్లో ఉన్నటువంటి ఫారెస్ట్ని కాపాడడం కోసం అని చెప్పేసి ఫారెస్ట్ అన్న డెఫినేషన్ని ఎక్స్పాండ్ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క మాడిఫైడ్ డెఫినేషన్ ప్రకారం డీమ్డ్ ఫారెస్ట్ కానీ లేదా ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్ కానీ ఇవి కూడా ఫారెస్ట్ అన్న డెఫినేషన్లోకి వస్తాయి అన్నమాట. దాంతోపాటు ఇక్కడ సుప్రీంకోర్టు యూజ్ చేసిన డాక్ట్రైన్ ఏంటంటే పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రైన్. మీనింగ్ ఏంటి పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రైన్ అంటే ఈ యొక్క పర్వతాలు కానీ మౌంటైన్స్ కానీ ఇవి ప్రజల అందరికీ చెందినవి. మరి ప్రజలందరికీ చెందినటువంటి వీటిని ప్రభుత్వాలు రక్షించాలి. ప్రభుత్వాలకు ఒకవేళ ప్రొటెక్ట్ చేయనటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు కోర్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ కోర్ట్స్ ఇన్వాల్వ్ అయ్యేటటువంటి టైంలో వాళ్ళు ఫాలో అయ్యేది ఏంది ప్రికాషనరీ ప్రిన్సిపల్. అంటే ఏదైనా డ్యామేజ్ జరగకముందే కోర్టు ఇన్వాల్వ్ అయినట్టయితే కనుక సో దాన్ని మనం ఎర్లీ స్టేజ్లోనే ఆపొచ్చు అనేటటువంటి ఐడియా. ఇందులో కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఇన్వాల్వ్ అయినాయి. ఆర్టికల్ 48A దీని ప్రకారము గవర్నమెంట్ డ్యూటీ ఎన్విరాన్మెంట్ని కానీ వైల్డ్ లైఫ్ని కానీ ప్రొటెక్ట్ చేయడం. అలానే ఆర్టికల్ 21 రైట్ టు హెల్దీ ఎన్విరాన్మెంట్, ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసేటటువంటి రైట్ కాబట్టి. నెక్స్ట్ మనకి 6th వన్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. సో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది జనరల్గా ఈ యాక్ట్ తీసుకొచ్చినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే వక్ఫ్ ప్రాపర్టీస్ని మేనేజ్ చేయడానికి కోసం అని చెప్పేసి. వక్ఫ్ ప్రాపర్టీస్ అంటే ప్రాపర్టీ రిలేటెడ్ టు ఇస్లామిక్ రిలీజియన్. అంటే ప్రాపర్టీ రిలేటెడ్ టు మాస్క్. అదే టెంపుల్కి రిలేటెడ్ ఉన్న ప్రాపర్టీని మనం ఎండోమెంట్ ప్రాపర్టీ అంటాం. ఈ యొక్క వక్ఫ్ ప్రాపర్టీని మేనేజ్ చేసే విషయంలో వక్ఫ్ బోర్డు ఉంటుంది. ఈ వక్ఫ్ బోర్డులలో అదర్ దాన్ ముస్లిమ్స్ రిలీజియన్ అంటే వీళ్ళని అలౌ చేసే విధంగా వక్ఫ్ యాక్ట్ ఉందని చెప్పేసి దీనిపైన కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్స్ యాక్ట్ విషయంలో ఈ కొన్ని ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అదర్ దాన్ ముస్లిమ్స్ ఉండడం ఇట్లాంటి కొన్ని ప్రొవిజన్స్ని చెక్ చేయండి, అంత మట్టికి ఓల్డ్ రెగ్యులేషన్సే ఇంప్లిమెంటేషన్లో ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పింది. సో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ అంటే గవర్నమెంట్ యొక్క ఎక్సెస్ కంట్రోల్ ఉందని, అలానే రిలీజియస్ అటానమీ మతపరమైనటువంటి స్వేచ్ఛని ఇది డైల్యూట్ చేసే విధంగా ఉందని, ఫెడరల్ కన్సర్న్స్ అంటే సెంటర్కి స్టేట్స్ మధ్యలో ఇది ఇష్యూస్ తీసుకొచ్చే విధంగా ఉన్నటువంటి ఈ 3 గ్రౌండ్స్ పైన దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆర్టికల్ 25, 26 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ అడ్మినిస్ట్రేషన్, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఆర్టికల్ 300A రైట్ టు ప్రాపర్టీ వీళ్ళు మనది. ఇందులో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంది అంటే అబ్జర్వేషన్. మళ్ళీ ఇంకా యాక్ట్ అనేది పార్లమెంటరీ కమిటీకి పంపించారనుకోండి. వక్ఫ్ ప్రాపర్టీ ఈజ్ ఏ రిలీజియస్ ఎండోమెంట్ కాబట్టి ఇది ఆర్డినరీ స్టేట్ ప్రాపర్టీ కాబట్టి స్టేట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇన్వాల్వ్ అవ్వచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం ఎక్సెస్ ఇన్వాల్వ్మెంట్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. దాంతోపాటు రిలీజియస్ అటానమీ ఏదైతే ఉందో ఇది అంటే రిఫార్మ్స్ అనేటటువంటి ముసుగుల్లో రిలీజియస్ అటానమీని యొక్క ప్రభుత్వం అనేది వైలేట్ చేయడానికి లేదు అని చెప్పేసి. కాబట్టి రిఫార్మ్ మస్ట్ బి రెగ్యులేటరీ నాట్ కన్ఫిస్కేటరీ. అంటే ఏ సంస్కరణ అయినా సరే కానీ
ఒక నియంత్రించే విధంగా ఉండాలి తప్పించేసి ఈ యొక్క రిలీజియన్కి అంటే వేరే మతానికి సంబంధించిన ప్రాపర్టీని స్వాధీనం చేసుకునే విధంగా ఉండకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు అబ్జర్వేషన్. ఓకే, సరే ఎప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి కంటెంట్ పైన ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. క్వశ్చన్: విత్ రిఫరెన్స్ టు ద కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ ద స్పీకర్ సంబంధించి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆర్టికల్ 122 అండ్ ఆర్టికల్ 212 ఇవేంటంటే స్పీకర్ తీసుకునేటటువంటి అన్ని యాక్షన్స్ నుంచి ఈ యొక్క జ్యుడిషియల్ రివ్యూను తీసేస్తుందని చెప్తున్నారు. అంటే స్పీకర్ తీసుకునే ఏ యాక్షన్కైనా సరే జ్యుడిషియల్ రివ్యూ వర్తించదు అని చెప్పేసి ఆర్టికల్ చెప్తున్నాయి అంటున్నారు. సెకండ్ వన్, స్పీకర్ ఎంజాయ్స్ అబ్జల్యూట్ ఇమ్యూనిటీ దట్ స్పీకర్ డిస్క్వాలిఫికేషన్ విషయంలో అంటున్నారు. థర్డ్ వన్, ఈ యొక్క జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇన్ కేస్ స్పీకర్ మాలిఫైడ్గా కానీ లేదా కాన్స్టిట్యూషనల్ వయలేషన్ చేసినప్పుడు జ్యుడిషియల్ రివ్యూ అలౌడ్ అంటున్నారు. మరి 3 స్టేట్మెంట్స్లో ఎన్ని కరెక్టో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్: విత్ రిఫరెన్స్ టు ద అప్లికబిలిటీ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్: మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నుంచి ఎగ్జెంప్ట్ అవ్వబడినాయి అంటున్నారు. సెకండ్ వన్, ఆర్టికల్ 21A అనేది ఆర్టికల్ 30ని ఓవర్ రైడ్ చేస్తుంది అంటున్నారు కంపల్సరీ ఎడ్యుకేషన్ విషయంలో. థర్డ్ స్టేట్మెంట్: 25% రిజర్వేషన్ అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ కెనాట్ బి ఇంపోజ్డ్ ఆన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్. మైనారిటీ ఇన్స్టిట్యూషన్లో దీన్ని విధించలేమంటున్నారు. మరి 3 స్టేట్మెంట్స్లలో ఎన్ని కరెక్టో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్, విత్ రిఫరెన్స్ టు ద జ్యుడిషియల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద అరావలి హిల్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అరావలి విషయం సంబంధించి ఈ 3 స్టేట్మెంట్స్ కన్సిడర్ చేయండి. సుప్రీంకోర్టు ఎక్స్పాండెడ్ ద మీనింగ్ ఆఫ్ ఫారెస్ట్ బియాండ్ నోటిఫైడ్ ఫారెస్ట్. అంటే నోటిఫైడ్ ఫారెస్ట్లే కాదు, ఇవి కాకుండా ఇంకా ఫారెస్ట్ అంటే ఎక్స్పాండెడ్ డెఫినేషన్ ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నారు. సెకండ్ వన్, ద పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రైన్ వాజ్ అప్లాయిడ్ ఇన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అంటున్నారు. థర్డ్ వన్, ఆరావలి హిల్స్ హ్యావ్ నో రోల్ ఇన్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్లో పెట్టి రోల్ లేదంటున్నారు. మరి 3 స్టేట్మెంట్స్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఎన్ని కరెక్ట్ అనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సరే మన వీడియో చివరిలోకి వచ్చేసేసాం కాబట్టి ఈ వీడియోలో సుప్రీంకోర్టు 2025లో ఇచ్చినటువంటి కొన్ని కీ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఏవైనా ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ ఉండి అవి డిస్కస్ చేయాలనుకుంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ వాటిని కూడా నేను టేకప్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో మీకు ప్రిపరేషన్కి వాల్యూ అడిషన్గా ఉన్నట్టయితే కనుక లైక్ చేయండి, సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.